హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కిలారి నాగార్జున గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం బాబు. సార్, చంద్రబాబు నాయుడు గారు ఒక సభలో చెప్పడం చూస్తున్నాం, పోస్టల్ బ్యాలెట్స్కి ఉద్యోగులంతా కూడా పోటెత్తుతున్నారు, వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత డబ్బులు పంచుతున్నా వాళ్ళు తీసుకోవట్లేదు, ఈసారి ఓట్లు గుద్దురే గుద్దురు అని చెప్పేసి ఆయన చెప్పడం కూడా చూస్తున్నాం. సో మరి ఆయన మాటల్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? మీ ఒపీనియన్ ఆయన కామెంట్స్ పైన. సరే, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి నేను అధికారంలోకి వస్తున్నానని ఆయన భావించడం, దానికి తగ్గట్టుగానే ఆయన మాటలు చెప్పడం అనేటువంటిది చెప్పొచ్చు. కానీ వాస్తవ పరిస్థితి కూడా దానికి దగ్గరగానే మనకు కనపడుతుంది. ఓకే. ఎందుకంటే గత ఎన్నికల్లో మనం ఎప్పుడు చూసినా కానీ దగ్గర దగ్గర 5 లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నా కూడా ఎప్పుడు కూడా 1,25,000, 1,30,000, 1,50,000 మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవడానికి వాళ్ళు ముందుకు వచ్చేవాడు. మిగతా వాళ్ళందరూ కూడా అంత ఆసక్తి చూపించేవాడుగా. కానీ ఈసారి అనూహ్యంగా 4,50,000 మంది, దగ్గర దగ్గర 5 లక్షల మంది తమ ఓటుని నమోదు చేయించుకొని ఖచ్చితంగా మేము వేయాల్సిందే అని, వాళ్ళ ఓటు ఒక చోట లేకపోయినా రెండో చోట ఉందంటే మామూలుగా ఏంటంటే లేదంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. అది ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్ళి మాది లేదని ఫైట్ చేసి మరీ వేస్తున్నారంటే ఏంటంటే ఉద్యోగస్తుల్లో మారినటువంటి ఆలోచన విధానానికి ఇది మనకి ఒక ఇండికేషన్. దీనికి కారణం ఏంటి అనేటువంటిది మనం కనుక కొంచెం వెనక్కి వెళ్తే, చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఏంటంటే ఆయన పని రాక్షసుడు. ఆయన 18 గంటలు పనిచేస్తాడు, ప్రజలందరూ కూడా 18 గంటలు పనిచేయాలి, అంటే ఉద్యోగస్తులు పనిచేయాలని కోరుకుంటాం అనేటువంటిది ఆయన నైజం. అయితే నాలాంటి వాడి దృష్టిలో అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు చేయగలవు, కానీ ఉద్యోగస్తులందరూ కూడా సమయం సందర్భం అంటే ఒక టైం లేకుండా రాత్రి 11 వరకు 12 వరకు కాన్ఫరెన్స్లకు అటెండ్ అయ్యి తర్వాత వాళ్ళు వెంటబడి చేజ్ చేసి ఇదేంటి అదేంటి అన్నప్పుడు ఏంటంటే వాళ్ళు బాగా పని ఒత్తిడికి లోనయ్యారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చినా, 43% ఫిట్మెంట్ ఇచ్చినా, తర్వాత 6 పని దినాలను 5 పని దినాలు చేసినా, హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి రైలు వేసినా, తర్వాత ఎన్ని ఫెసిలిటీస్ కల్పించినా కూడా ఈయన మమ్మల్ని చంపేస్తున్నాడు, ఈయన మమ్మల్ని వేధిస్తున్నాడు అనేటువంటి ఫీలింగ్లోకి వెళ్ళి వాళ్ళందరూ కూడా వన్ సైడెడ్గా 2019 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు, ఆయన ఏమంటున్నాడు, పోలీసులకు కూడా ఒక 10 దినం నేను రెస్ట్ ఇస్తాను, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను, సిపిఎస్ రద్దు చేసి పారేస్తాను రాగానే వారం రోజులు, ఇలాంటి ప్రామిస్లన్నీ చేయడంతో ఏంటంటే కొంతమంది యూనియన్ లీడర్లు కూడా చెప్పారు, ఏమని మేము కుడి చేత్తో ఎడం చేత్తో కూడా గుద్ది జగన్మోహన్ రెడ్డి గారిని మేము అధికారంలోకి తెచ్చుకున్నాం అని చెప్పన్నారు. అది 100% వాస్తవం కూడా. కానీ క్రమేణా పని ఒత్తిడి, పని సంగతి ఎలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి 31వ తారీఖు 30వ తారీఖు అందాల్సినటువంటి జీతాలే అందకుండా అవి 15వ తారీఖు 16వ తారీఖు నెలాఖరు వరకు ఇష్టం వచ్చినట్టు పడుతున్నా, రిటైర్ అయినటువంటి వాళ్ళకి వారం 10 రోజుల్లో మ్యాక్సిమం నెల రోజుల్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందాల్సినటువంటి 6 నెలలు సంవత్సరం వరకు ఆఫీసుల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగినా రానప్పుడు ఏంటంటే అప్పుడు రియలైజ్ అయ్యారు, విడిపోయినటువంటి రాష్ట్రం, లోటు బడ్జెట్తో ప్రారంభమైనటువంటి రాష్ట్రం అయినప్పటికీ కూడా ఆ స్థాయిలో ఫిట్మెంట్ ఇచ్చి ఆ స్థాయిలో ప్రతి నెల ఆయన ఏం తంటాలు పడ్డాడో 1వ తారీఖు నాటికి మీకు జీతాలు ఇచ్చినప్పుడు ఆయన విలువ తెలియలే వీళ్ళకి. కానీ ఎప్పుడైతే పిఆర్సీలు లేవు, తర్వాత వచ్చేటప్పటికి మీకు రావాల్సిన డిఏలు కూడా ఆలస్యంగా ఇవ్వటం, బకాయిలు ఆలస్యంగా ఇవ్వటం, తర్వాత ఐఆర్ అనేటువంటిది చాలా ఉన్నదానికంటే తక్కువ ఇవ్వటం, ఇలా చాలాసార్లు జరగటంతో ఉద్యోగస్తులు ఇంతకుముందు నిరసన తెలియజేయడానికి అవకాశం అన్నా ఉండేది. ఓకే. ఇప్పుడు ఏంటంటే నిరసన తెలియజేసే అవకాశం కూడా లేకుండా చేస్తే ఎవరైతే ఉన్నారో ఈ యూనియన్ లీడర్ల మీద కేసులు పెట్టడం, వాళ్ళు అసలు పారిపోయి కొన్నాళ్ళు కనపడకుండా పోవటం, రకరకాలైనటువంటి గందరగోళం అనేటువంటిది రావటం జరిగింది. నేను పలు సందర్భాల్లో కూడా చాలా ఛానల్స్లో చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక యువకుడిగా 151 సీట్లతోటి ఈ రాష్ట్ర ప్రజలు ఆయన ఎన్నుకున్నప్పుడు ఒక సువర్ణ అవకాశాన్ని ఆయనకి ఎవ్వరు, ఏ చీఫ్ మినిస్టర్కి, ఈవెన్ ఎన్టీ రామారావు గారికి కూడా ఇవ్వనంత మ్యాండేట్ అతనికి ఇచ్చారు. ఇచ్చినప్పుడు చక్కగా ఈ రాష్ట్రాన్ని పాలించుకొని చంద్రబాబు నాయుడు గారు 1,00,000 కోట్లు పెట్టి అమరావతి కడతానన్నారు. వదిలి, అది ఆయన కళ. నువ్వు 10,000 కోట్లు పెట్టేస్తే ఇంతవరకే నేను చేయగలనని పూర్తి చేయి, డెవలప్ అయిన కాడికి డెవలప్ అయ్యేది కదా. పోలవరం 72% పూర్తి చేస్తామన్నారు, మొత్తం పూర్తి చేయలేకపోయినా కనీసం పని అన్నా నడుస్తూ ఉంటే, ఉద్యోగ కల్పన, ఏదో 4 ఇండస్ట్రీస్ తీసుకొస్తే, ఇవన్నీ కనుక చేస్తుంటే జాగ్రత్తగా
ఆయన సమయాన్ని అంతా కూడా అవతల వాళ్ళని కక్ష సాధించడం, ఎవరిని ఎట్లా లోపలేయాలి, ఎవరిని ఎట్లా వేధించాలనే దాని మీద కాకుండా నేను చెప్పిన ఈ 4-5 పాయింట్ల మీద కనుక ఆయన కాన్సన్ట్రేట్ చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారి వయసు రీత్యా, జగన్మోహన్ రెడ్డి గారి వయసు రీత్యా, ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాల రీత్యా ఆయన అంటే ఒక 20 సంవత్సరాలు ఆయనే చీఫ్ మినిస్టర్ ఉండేవాడు. చంద్రబాబు నాయుడు గారిని జనం ఆటోమేటిక్గా మర్చిపోయారు. అలా కాకుండా ఎప్పుడైతే ఎవరైతే నిన్ను సపోర్ట్ చేశారో ఆ వర్గాలన్నింటినీ ఎప్పుడైతే దూరం చేసుకోవడం మొదలుపెట్టారో జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యంగా చరిత్ర మీకు ఏం చెప్తుందంటే ఉద్యోగస్తుల్ని వ్యతిరేకం చేసుకున్నటువంటి ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి రాలేదు. ఎన్టీ రామారావు గారికి అంత ఆదరణ ఉన్నప్పటికీ కూడా రెండోసారి ఆయన ఓడిపోవడానికి కారణం ఉద్యోగస్తులే. అలాగే చంద్రబాబు నాయుడు గారు హైటెక్ చీఫ్ మినిస్టర్గా ఉండి హైటెక్ సిటీ తీసుకొచ్చి హైదరాబాద్ని అంత అభివృద్ధి చేసిన అప్పుడు కూడా ఆయన ఓడిపోవడంలో కీలక పాత్ర పోషించినటువంటి వాళ్ళు ఈ ఉద్యోగస్తులే. మరి చరిత్ర మీకు ఇన్ని సాక్ష్యాలు చెప్పినప్పటికీ కూడా వాటిని పట్టించుకోకుండా నా బాటలో నేనే వెళ్తాను జగన్మోహన్ రెడ్డి గారు సాగడం వల్ల ఏంటంటే ఉద్యోగస్తుల్లో పెద్ద ఎత్తున 4,50,000 మంది పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించుకోవటం ఏంటంటే వాళ్ళల్లో ఉన్నటువంటి అసంతృప్తిని దీని ద్వారా తెలియచేయాలి మనం గట్టిగా అనేటువంటి కంకణబద్దులై చేసినటువంటి పనిగానే మనకి కనిపిస్తోంది. ఇది కనీసం ఎమ్మెల్సీ ఎలక్షన్లప్పుడు వచ్చినటువంటి వ్యతిరేకతను గమనించైన జగన్మోహన్ రెడ్డి గారు కొంతన్నా జాగ్రత్త పడి వాళ్ళని దగ్గరికి తీసుకొని వాళ్ళు 10 రూపాయలు అడిగితే దాంట్లో బాబు ఇది ఇబ్బంది, ఈ 5 రూపాయలన్నా తీసుకోండి అని చర్చల ద్వారా పరిష్కరించుకుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. మొండిగా ఆయన ఒక్కసారి కూడా వాళ్ళతోటి యూనియన్ లీడర్తో మాట్లాడకుండా సకల శాఖ మంత్రి అని పేరున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారినో లేకపోతే బొత్స సత్యనారాయణ గారినో వీళ్ళందరినీ పంపించినప్పుడు ఏంటంటే ఎంతైనా ఎవరైతే అధినేత ఉన్నాడో ఆయనతో చెప్పుకున్నటువంటి దానికి సెకండ్ థర్డ్ ఉన్నటువంటి వాళ్ళతో చెప్పుకుంటామని వీళ్ళేంటి పోస్ట్ మ్యాన్ జాబ్ చేస్తారు, డెసిషన్ మేకర్స్ వీళ్ళు కాదు కదా. సరేనయ్యా సీఎం గారికి చెప్తాం మీరు చెప్పింది అంటారు. 3 నెలలు మళ్ళీ కాలం గడిచిపోతుంది. మళ్ళీ వాళ్ళు అడగానే మళ్ళీ తర్వాత 3 నెలల తర్వాత ఏదో చిన్న కమిటీ వేస్తారు, మీటింగ్ పెడతారు. ఇలా పలు సందర్భాల్లో దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఈసారి కనుక మనం మన నిరసన తెలియచేయకపోతే, ప్రభుత్వం అనేటువంటిది మారకపోతే మనకి వచ్చే జీతాలు కూడా రావనేటువంటి భావనలోకి చాలామంది వెళ్ళారు. చాలామంది విశ్లేషకులు చెప్తుంది కూడా ఏంటంటే 5 లక్షల మంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు, మిగతా వాళ్ళందరూ కూడా అందరూ అసంఘటిత రంగం వాళ్ళని కనుక తీసుకున్నప్పటికంటే మనకి అంగన్వాడీ కానివ్వండి, వీళ్ళు ఆశా వర్కర్లు మొత్తం కలిపితే 10 లక్షల మంది దగ్గర ఉన్నారు. ఈ 10 లక్షల మంది ఉద్యోగస్తుల్లో మీకు 80% వ్యతిరేకంగా చేసిన 8 లక్షల మంది ఇంటూ 3-4 కుటుంబ సభ్యులతో కలుపుకుంటే ఎంత అయిపోతుంది? 5 లక్షల ఓట్లతో తేడాతోటి ప్రభుత్వం మారిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాంటప్పుడు 30-40 లక్షల ఓట్లు అంటే సామాన్యమైన విషయం కాదు కదా. అందుకని ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మాత్రమే వాళ్ళు అది చేయటం జరిగింది. దాన్ని ఎంతవరకు మ్యాగ్నిఫై చేసి అధికార పక్షం నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక రాజకీయ నాయకుడుగా, అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడుగా ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. సరే, ఈ ఉద్యోగస్తుల్లో వచ్చినటువంటి చైతన్యమే మిగతా అందరిలో వస్తుందా, లేకపోతే పైన అలా చెప్పేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం కట్టబెడతాడా అనేటువంటిది కాలం నిర్ణయిస్తుంది.